వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పశ్చిమాసియాలో అగ్గిరాజుకుంది. కానీ ఈసారి అది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఇంధన యుద్ధం. గల్ఫ్లో ఒక్కో పేలుడు అంతర్జాతీయ మార్కెట్లో వణుకు పుట్టిస్తుంది. చమురు, గ్యాస్ క్షేత్రాల లక్ష్యంగా మారడంతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతుంది. ఇంతకాలం ప్రపంచానికి ఇంధన హృదయంగా నిలిచిన గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు పేలులతో కంపిస్తోంది. గ్యాస్ క్షేత్రాలు, రిఫైనరీలు లక్ష్యంగా మారడంతో ఒక్కో దాడి గ్లోబల్ ఎకానమీకి షాక్ ఇస్తోంది. చమురు ధరలు రాకెట్లలా దూసుకుపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో పడిపోతున్నాయి. ఈ యుద్ధం ఎంత దూరం వెళుతుందనే ప్రశ్న ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఇది కేవలం 3 దేశాల మధ్య పోరాటమా, లేక ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెద్ద సంక్షోభానికి సంకేతమా? పశ్చిమాసియాలో యుద్ధం కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇంధనానికి హృదయంగా నిలిచిన గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు గన్ పౌడర్ మైదానంగా మారింది. చమురు, గ్యాస్ క్షేత్రాలపై వరుస దాడులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే వణికిపోతోంది. ఇరాన్ చేపట్టిన క్షిపణి, డ్రోన్ దాడులు ఖతార్, సౌదీ, యుఏఈ ప్రాంతాల్లోని కీలక ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా నియంత్రణ దాటిపోయింది. మంటల్లో కాలిపోతున్న రిఫైనరీలు, ఆగిపోయిన గ్యాస్ ఉత్పత్తి, నిలిచిపోయిన సరఫరాలు ఇవన్నీ కలిసి గల్ఫ్ను గజగజలాడిస్తున్నాయి. రంజాన్ ప్రార్థనల మధ్య పేలుళ్ల శబ్దాలు వినిపించడం అక్కడి ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ యుద్ధానికి ఇంధన వ్యవస్థలే కేంద్ర బిందువుగా మారాయి. ప్రపంచానికి గ్యాస్ సరఫరాలో కీలకమైన ఖతార్లోని రస్ లఫాన్, అలాగే సౌదీ, కువైట్, యుఏఈలోని రిఫైనరీలపై దాడులు జరగడంతో భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాజెక్టులో ఒకటైన సౌత్ పార్స్పై దాడులు ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఈ క్షేత్రం ఇరాన్తో పాటు ఖతార్కు ప్రాణాధారం. ఇక్కడ ఉత్పత్తి దెబ్బతినడంతో గ్లోబల్ ఎల్ఎన్జీ సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే ధ్వంసమైన గ్యాస్ ప్లాంట్ల పునరుద్ధరణకు 5 ఏళ్ల సమయం పట్టే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ దాడులతో భారీగా నష్టం జరిగిందని ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. ఈ క్షేత్రంలో 17% గ్యాస్ ఉత్పత్తిపై ప్రభావం పడిందని తెలిపింది. అలాగే విధ్వంసం కారణంగా యుద్ధం ఆగిపోయినా ఇప్పటికిప్పుడు గ్యాస్ సరఫరా చెయ్యలేమని తెలిపింది. సౌదీ అరేబియాలోని యాంబుకు సమీపంలో ఎర్ర సముద్రంలో ఉన్న షామ్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. కువైట్లోని మీనా అల్ అహ్మదీ రిఫైనరీలో మంటలు చెలరేగాయి. ఇది పశ్చిమాసియాలో అతిపెద్ద రిఫైనరీలో ఒకటి. అలాగే మీనా అబ్దుల్లా రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నిన్న ఒక్కరోజే ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో 6 సార్లు దాడులు చేసింది. వరుస దాడులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్ విద్యుత్ గ్రిడ్ దెబ్బతింది. అంతేకాకుండా ఇజ్రాయెల్లోని హైఫాలో చమురు రిఫైనరీలపైన ఇరాన్ దాడి చేసింది. ఇక ఈ పరిణామాలు కేవలం గల్ఫ్కే పరిమితం కాకుండా యూరప్, ఆసియా దేశాలను దెబ్బతీసేలా ఉన్నాయి. గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడింది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో $118కు చేరింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే భారత్లో 12.87 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. మరోవైపు పశ్చిమాసియాకు వేల మంది సైనికులను పంపాలని అమెరికా నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు మరింత కలవరం రేపాయి. ఇక గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులను పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సౌదీ, ఖతార్, యుఏఈ దాడులను ఖండించాయి. పలువురు ఇరాన్ దౌత్యవేత్తలను ఖతార్ బహిష్కరించింది. ఇరాన్పై ఉన్న కొద్ది విశ్వాసం పోయిందని సౌదీ అరేబియా ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధం ప్రారంభమయ్యాక తొలిసారి ఉత్తర ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. కాస్పియన్ సముద్రంలోని నౌకలు, పోర్టులు, కమాండ్ కేంద్రంపై దాడి చేసినట్లు, ఇరాన్లో మరింత లోతుల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నామని అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఏప్రిల్ ఆఖరి వరకు దుబాయ్, రియాద్లకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఖ్యాతి పసిఫిక్ వెల్లడించింది.
ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఇరాన్పై దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. తమపై ఉన్న అణు ముప్పును పూర్తిగా తొలగించడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేశామని, ఇరాన్ సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ యుద్ధంలో తాము పైచేయి సాధిస్తామని, చివరికి విజయం తమదేనని నెతన్యాహు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాము జరిపిన దాడులతో ఇరాన్కు భారీగా నష్టం వాటిల్లిందని, ఇకపై ఆ దేశానికి యురేనియం శుద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణుల తయారీ చేసే సామర్థ్యం లేదని అన్నారు. మరోవైపు ఇరాన్ కూడా యుద్ధం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు కొనసాగిస్తోంది. గల్ఫ్ సముద్ర మార్గాల్లో కూడా ఒత్తిడి పెంచుతూ హార్మూజ్ జలసంధిని వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం అస్థిరంగా మారితే గ్లోబల్ ఎనర్జీ సరఫరా కోలిసే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే నౌకల రాకపోకలపై ఆంక్షలు, అదనపు భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక ఖర్చుల విషయానికొస్తే ఈ యుద్ధం భారీ ఆర్థిక భారంగా మారుతోంది. అమెరికా ఇప్పటికే వేల కోట్ల విలువైన ఆయుధాలను వినియోగించగా, రాబోయే రోజుల్లో యుద్ధాన్ని కొనసాగించేందుకు $200 బిలియన్ల నిధులు అవసరమని అంచనా వేస్తోంది. ఇప్పటికే నిధుల కోసం అమెరికా కాంగ్రెస్ను పెంటగాన్ కోరినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పరిణామాలు కలవరాన్ని రేపుతున్నాయి. పలు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడుల నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలని కలిసి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. హార్మూజ్లో సురక్షిత రవాణాకు సరైన చర్యలు చేపట్టడానికి సహకరిస్తామని ప్రకటించాయి. చమురు క్షేత్రాలు, పౌర లక్ష్యాలపై దాడులను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశాయి. ట్రంప్తో భేటీ సందర్భంగా హార్మూజ్లో సహకారానికి జపాన్ ప్రధాని తకాయిచి సమ్మతించారు. ఇక పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఒమర్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీఖ్, మలేషియా ప్రధాని అన్వర్లతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. మరోవైపు ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కూడా కొనసాగుతోంది. మొత్తం 880 మంది భారతీయులు స్వదేశానికి పయనమవుతున్నారు. ఇప్పటికే ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా 280 మంది భారత్కు చేరుకున్నారు. మొత్తానికి యుద్ధం కారణంగా ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలన్నీ ఒకేసారి కదిలిపోతున్నాయి. 21 రోజులకు చేరుకున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. అయితే ఆ అగ్గి మరింత వ్యాపిస్తుందా, లేక దౌత్య చర్చలతో ఆగిపోతుందా అని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.